అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మరలా ఈ ఉదయకాలం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. భక్తుడైన ఇర్మియా గారి ద్వారా రాయబడిన ఒక మాటను చూద్దాం. 9వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఉన్న సంగతిని చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలేననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలను జాగ్రత్తగా గమనించితే ఎక్కువసార్లు రాయబడిన మాట ఏంటి అంటే అతిశయించుట. అతిశయించుట అతిశయించుట అంటే గర్వపడుట లేదా డంబముగా ప్రవర్తించుట. అతిశయించటం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. అది లేకుండా ఎవరు ఉండరు. ఎందుకు అనంటే, కొంతమంది వాళ్ళకున్న అందాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది వాళ్ళకున్న ధనాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది వాళ్ళకున్న ప్రజ్ఞా పాఠవాలను బట్టి అతిశయిస్తారు, కొంతమంది వాళ్ళకున్న ఆ యొక్క తలాంతులను బట్టి అతిశయించుతారు. అతిశయించటం అనేది ఇంచుమించు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ రోజుల్లో యోధా ప్రజలు 3 విషయాల్లో అతిశయించుతున్నారు అని ఇర్మియా గారు యోధా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ 3 విషయాలు అనంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు అని రాశాడు. మొట్టమొదటిది, ఎక్కువగా జ్ఞానము సముపార్జించిన వారు ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళకు వాళ్ళు అతిశయపడతా ఉంటారు అని చెప్తా ఉన్నాడు. అది మంచిదేనా అనంటే ఏ ఒక్క నాటికి మంచిది కాదు. కనుక నీకు ఇచ్చిన జ్ఞానం దేవుడిచ్చాడని గుర్తెరిగితే నువ్వు దేవుణ్ణి బట్టి అతిశయించాలి, కానీ జ్ఞానాన్ని బట్టి ఏ ఒక్కరోజు అతిశయించకూడదు. తర్వాత రెండవది, శూరుడు తన శౌర్యమును బట్టి. నీకు విలువిద్య వచ్చి ఉండొచ్చు, నీకు ఆ విల్లు ఎలా వాడాలో, లేకపోతే ఆ సైన్యంలో ఎలాంటి పాత్ర పోషించాలో, లేకపోతే యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషించాలో, ఆ యొక్క మరి పరిస్థితుల్లో నీ యొక్క శౌర్యాన్ని వినియోగించడానికి రాజులుగా ఉన్నవారైనా యోధులుగా ఉన్నవారైనా వాళ్ళ శౌర్యాన్ని బట్టి వాళ్ళు అతిశయపడతా ఉండేవాళ్ళు. మా సైన్యం బలమైంది, మేమెవరికి భయపడము అని. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎందుకు అనంటే, ఒక వ్యక్తి శూరుడుగా ఎదిగాడంటే అది దేవుడిచ్చిన బలమని గుర్తెరగాలి, దేవుడిచ్చిన శౌర్యమని గుర్తెరగాలి. అంతేగాని నీ అంతటా నీవుగా ఏమీ ఈ లోకంలోనికి తీసుకొని రాలేదు, ఆ శూరత్వమైన ఆ శౌరత్వమైన. కనుక మనము ఏ ఒక్క నాటికి మన లోపల శూరకార్యాలు జరిగించేది దేవుడే, కానీ మన లోపల ఉన్న బలం కానీ తెలివి కానీ మన యొక్క జీవితంలో శూరకార్యాలు జరిగించలేం. ఆ తర్వాత మాట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. 3 విషయాలు అంటే, మా దగ్గర బంగారం ఉంది, మా దగ్గర పొలాలు ఉన్నాయి, మా దగ్గర మంచి వజ్రాలు ఉన్నాయి, లేకపోతే మా దగ్గర ఈ యొక్క లోక సంబంధమైన ధనం విస్తారంగా ఉంది అని చాలాసార్లు లోకంలో ఉన్నవాళ్ళు
కోటీశ్వర్లు అతిశయపడుతూ ఉంటారు. అయితే లేఖనం చెబుతున్న మాట ఏంటో తెలుసా? అతిశయించేవాడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మరి దేనిని బట్టి గర్వపడాలి? మరి దేనిని బట్టి ఆ యొక్క అతిశయం కలిగి ఉండాలి అని అనంటే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేనిని బట్టి అతిశయించాలి? మన కన్న తండ్రి అయిన మన సృష్టికర్త అయిన దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఎందుకో తెలుసా? ఆయన భూమి మీద కృప చూపుతున్నాడు. ఆయన కృపను బట్టే మనం ఈరోజు కూడా సజీవుల లెక్కలో ఉన్నాం. ఆయన నీతి న్యాయాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నీతి న్యాయాలను బట్టే ఇప్పటి వరకే మనము మనగలుగుతూ ఉన్నాం. కనుక మన జీవితంలో మనము అతిశయించటం అనే విషయానికి వస్తే మనం మన జీవితంలో దేవునిని బట్టి అతిశయించాలి. అంతేగాని పైన 3 విషయాలు చెప్పాం. 1 జ్ఞానం, 2 శూరత్వం, 3 ఆ యొక్క డబ్బు. ఈ 3 బట్టి అతిశయించకూడదు అనేది మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది దేవుణ్ణి బట్టి అతిశయించాలి. దేవుడిని తెలుసుకోవడం ద్వారా అతిశయించాలి. దేవుని కృపను ఎరగటం ద్వారా అతిశయించాలి. దేవుని యొక్క న్యాయం ఎలా లోకంలో పనిచేస్తుందో, దేవుడు ఎంత నీతి కలిగిన వాడో ఆ విషయాలను బట్టి మనము అతిశయించాలి. ఈ రోజుల్లో చాలామంది నాకు డిగ్రీలు ఉన్నాయని అతిశయించే వాళ్ళు ఉన్నారు. నాకు ఉద్యోగం ఉందని అతిశయించేవాళ్ళు ఉన్నారు. నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఉందని అతిశయించేవారు ఉన్నారు. ఇవన్నీ దేవుడిచ్చిన విషయాలే. అయితే వీటిని మనం గుర్తింపుగా మన జీవితంలో గర్వంగా మార్చుకోకూడదు. మన గొప్పతనం ఏంటి అని అంటే కృపగల దేవునిని ఎవరైతే తెలుసుకుంటారో, క్షమించే దేవుడు నాకున్నాడు, న్యాయంగా నడిపించే దేవుడు నాకున్నాడు, నీతిగా ఉండే దేవుడు మనకున్నాడు అని గమనించిన వాళ్ళు ఆయనను బట్టి అతిశయించుతారు, ఆయనను బట్టి గర్వపడతారు, ఆయనను బట్టే అన్ని విషయాల్లో స్తుతి చెల్లించుతారు. కనుక మన జీవితంలో మనము ఆ యొక్క మరి జ్ఞానాన్ని బట్టో, లేకపోతే శూరత్వాన్ని శౌర్యాన్ని బట్టో, లేకపోతే ధనాన్ని బట్టో మనం అతిశయించటం కాదు. కానీ మన అతిశయం అంతా ఎవరై ఉండాలో తెలుసా? యేసయ్యే అయి ఉండాలి. అందుకని అపొస్తలుడైన పౌలు గలతీ పత్రికలో ఒక మాట అన్నాడు. ఏమనో తెలుసా? చాలా మంచి మాట. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. అంటే అపొస్తలుడైన పౌలుకి సిలువ అంటే అతిశయం. సిలువ యందే అతిశయపడతాను కానీ ఇక మరి ఏ విషయంలో. వాస్తవానికి పౌలు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, చదువుకున్నవాడు, మంచి యొక్క మరి యోధామత ప్రవిష్టుడు, చూస్తే పరిసయుడు, లేకపోతే ఇలాగా క్వాలిటీస్ అనేకం ఉన్నా వాటినన్నిటినీ పక్కన పెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, సిలువయందు మాత్రమే అతిశయించు. నువ్వు దేని యందు అతిశయిస్తున్నా? ఓసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకుని దేని యందు అతిశయించాలో దాని యందు అతిశయించు. అప్పుడు దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు తన వెనికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.